హల్లెలూయా. ఈరోజు జీవాధిపతి ఇస్తున్న వాక్కు, జీవము కలిగిన వాక్కు మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని సెలవిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఎక్కడ చూసినా కానీ, కుటుంబాల్లోనైనా సంఘాల్లోనైనా, తల్లిదండ్రులకి భార్యాభర్తలకి, తల్లిదండ్రులు పిల్లల మధ్య, ఇంకా అధికారులు పని చేసేవారు, ఎక్కడ చూసినా సమాధానం అనేది కరువైంది. ఒకరికి పొసగక ఉన్న రోజుల్లో ఈ రాకడ దినాల్లో ఉంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా సమాధానము లేక సనుగులు, సంశయాలు, భేదాలు, కలహాలు, అసూయ, ద్వేషాలతో నింపబడి ఉన్న ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా సమాధానము కరువైన వారిని సమాధాన పరిచేది ఎవరైతే సమాధాన పరుస్తారో వారు దేవుని కుమారులు అనబడుదురు అని లేఖనం సెలవిస్తున్నది. కానీ ఈ లోకంలో సమాధాన పరిచేవారు ఎవరూ లేరు. దేవుడు ఒక్కడే, ఆయనే దేవుని కుమారుడు, నజరేయుడైన యేసుక్రీస్తు. ఎందుకంటే సమాధానకర్త ఆయనే, సమాధానానికి అధిపతి ఆయనే, సమస్తము ఆయనే గనుక అందరినీ సమాధానపరిచి నిత్య జీవాన్ని అనుగ్రహించేది దేవుడే. కనుక అందరము కూడా దేవుని సన్నిధిలో సమాధానముగా జీవితం. మరి ముఖ్యంగా క్రైస్తవులు అనబడేవారు, క్రీస్తును ధరించుకున్నవారు అందరూ కూడా సమాధానకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.